హ్మ్. సో, అలాగే మీ ఇంతకు ముందు సినిమాలు జూస్తే హ్మ్. హ్మ్. అల్లు అర్జున్ గారితోటి హ్మ్. 'గుణగన్నారెడ్డి'. సో, హ్మ్. ఆ సీక్వెల్ ఏమైనా సెపరేట్‌గా తీసే అవకాశం లేదు. ఎందుకంటే 'గోనగన్నారెడ్డి' క్యారెక్టర్ అయిపోయింది అంతటితోటి. ఇంక దానికి అందరితో ఎక్స్‌టెన్షన్ అయిపోయింది. ఏం లేదు. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఇంతకు ముందు మీరు హ్మ్. ఇలాంటి సినిమాలు 'వరుడు' గాని, హ్మ్. 'రుద్రమదేవి' సో, హ్మ్. అవి మళ్ళీ ప్లాన్ చేస్తున్నారా? అంటే తీసిన వాళ్ళతో మళ్ళీ అనుష్క గారికి గాని లేకపోతే హ్మ్. అంటే తీసినయి మళ్ళీ ఎందుకు అహా! రీమేక్‌లేమో ఈ హీరోస్‌తో మళ్ళీ రిపీట్ ఆ! చేయబోతున్నారు. ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు 'అనుష్క' గారితో ఖచ్చితంగా 'రుద్రమదేవికి' సీక్వెల్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసాం 'ప్రతాపరుద్రుడు.' హ్మ్. 'ప్రతాపరుద్రుడు' తల్లి పాత్ర రుద్రమదేవి. అవును. ఆ పాత్ర అందులో కంటిన్యూ అవుతది. ఇంకా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది అనుష్క గారి రోల్ అందులో. ఓకే. అది ఖచ్చితంగా తీస్తాను. తీసినప్పుడు తనతోనే తీస్తాను. ఓకే. సో, మీరు రీసెంట్‌గా చూసిన మంచి మూవీ ఏదైనా ఉందా సార్? రీసెంట్‌గా చూసిన తెలుగు మంచి మూవీ అంటే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' నచ్చింది నాకు బాగా. ఓకే. హ్మ్. ఓకే. సో, అలాగే మీ ఈ ఈ సినిమాలో ఆహ్, ఆడియన్స్ అంటే ఇది మీరు చెప్పారు థియేట్రికల్ రిలీజ్ అని. సో, అంటే మీరు పర్టిక్యులర్‌గా ఫస్ట్ నుండి థియేట్రికల్ రిలీజ్ అనుకున్నారా? అంతే ఆఫ్‌కోర్స్. ఇది థియేటర్ సినిమా ఇది. మీకు ఈవెన్ మల్టీప్లెక్సే కాదు సింగిల్ స్క్రీన్‌లో కూడా ఇది చాలా హ్మ్. ఎఫెక్టివ్‌గా ఉంటది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది మీకు. అంటే ఇట్లాంటి మంచి కాన్సెప్ట్ సార్. ఇది హ్మ్. మంచి హ్మ్. కాన్సెప్ట్. ఈ మధ్య రీసెంట్‌గా మనం చూస్తున్నాం ఓటీటీలో గూడా చాలా మంచి కంటెంట్ ఉన్నవి ఓటీటీలో మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. సో, ఆల్ నేను ఓటీటీ సెకండరీ నాకు. నాకు ఆ! ఇది పక్కా థియేట్రికల్ సినిమా అండి. ఓకే. ఓకే హ్మ్. సార్. సో, సో సార్ ఈ 'యూఫోరియా' అనేది మీకిప్పుడు టర్నింగ్ పాయింట్ లాగా అవుతది అని అనుకోవచ్చా? అంటే నాకు టర్నింగ్ పాయింట్ అవునా కాదా మీరు చూసాక చెప్పాలి. నేనైతే ఈ కథ నన్ను నేను కొత్తగా ప్రెజెంట్ చేసుకునే అవకాశం నాకు కల్పించింది. అది పూర్తిగా వాడుకున్నానని అనిపిస్తుంది నాకు. మేబీ మీ ఆహ్, ఇది మీ స్టైల్ అంతా చేంజ్ అయ్యింది దీనికి ఈ సినిమాతో. అదే చెప్పాను కదా! ఆ! ఈ కథ ప్రకారం చేంజ్ అవును. అవుతది. చేంజ్ అవుతది. సో, హ్మ్. మీరు ఈ ప్రాసెస్‌లో హ్మ్. మీరు ఎదుర్కొన్న ఏదైనా ఛాలెంజెస్ ఉన్నాయా సార్? అస్సలేమి లేవు. ఎందుకంటే హ్మ్. నేను వరల్డ్ సినిమా చూస్తుంటానండి. ఆ! నేను సినిమాలు తీయడం తక్కువ, చూడటం ఎక్కువ. హ్మ్. సో, అందుకని నేను చాలా అప్‌డేటెడ్‌గా ఉంటాను. ఇప్పుడొస్తున్న సినిమాలు ఎలా వస్తున్నాయి? వాటి పోకడ ఎలా ఉంది? ఏంటనేది. సో, అందుకని ఈ ఈ పర్టిక్యులర్ సినిమా వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఇటు టెక్నికల్‌గా గాని, ఇటు కంటెంట్ వైస్ గాని ఉంటది. హ్మ్. ఓకే. సో, ట్రైలర్ రిలీజ్ అయినంక ఆడియన్స్ నుండి ఏమైనా సర్ప్రైజింగ్ రియాక్షన్స్ వచ్చాయా సార్ మీకు? అంటే ట్రైలర్ చాలా మంచి మీకు నచ్చింది గదా! ఆ! సార్. ఆ! సో, అలాగే చాలామంది అంటే మేబీ నేనెందుకు పర్టిక్యులర్‌గా అడిగానంటే నేను సర్ప్రైజ్ అయ్యాను గాబట్టి అలాగే సర్ప్రైజింగ్ రియాక్షన్స్ వచ్చాయా? అలాగే అందరూ గూడా షాక్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మో! చాలా హార్డ్ హిట్టింగ్ స్టోరీ గుణశేఖర్‌తో తీస్తున్నాడు. అసలు గుణశేఖర్ నుండి ఇదొక కొత్త దీంట్లో ఉంది. హ్మ్. అది చాలా ట్రెండ్‌కి ఆహ్, ఈ తగ్గట్టుగా జనరేషన్‌కి ఉంది. తగ్గట్టుగా. ఇది చూడాలి అనే క్యూరియాసిటీ వచ్చిందని అందరూ చెప్తున్నారు. డెఫినిట్‌గా హ్మ్. క్యూరియాసిటీ హ్మ్. అయితే హ్మ్. బిల్డ్ అయింది సార్ హ్మ్. మాలో. హ్మ్.